భోగి మంటలు వేసుకోవడం అనేది జరుగుతుంది. ఇది భోగి యొక్క మొదటి రోజు ప్రాధాన్యత. రెండవ రోజు కార్యక్రమానికి వస్తే, రెండవ రోజు సూర్యుడు మకర రాశిలో ప్రవేశిస్తాడు. అందుకని దీన్ని ఏమంటారంటే మకర సంక్రాంతి అంటారు. ఆ రోజు పొంగలు చేసి ఆ సూర్య భగవానుడికి నైవేద్యంగా అందజేస్తారు. సూర్యుడు లేకపోతే మనం ఉండగలమా? సూర్యకాంతి లేకపోతే మనం బతకగలమా? అందుకని మనం ఏం చేస్తాం? సూర్యుడు మకర రాశిలో ప్రవేశించినటువంటి మకర సంక్రాంతి రోజున మనం చక్కగా పాలతో పొంగలు చేసి సూర్య భగవానుడికి నైవేద్యం ఇవ్వటం జరుగుతుంది. ఇప్పుడు కొద్దిసేపట్లో ఆ కార్యక్రమం కూడా జరుగుతుంది. అదేవిధంగా పిల్లలకు దోషాలు పోవాలని, సూర్య భగవానుడి యొక్క ఆశీస్సులు చిన్నపిల్లలకు ఉండాలని చెప్పేసి భోగి పళ్ళు చిన్నపిల్లలకు పోసి దిష్టి తీసి భోగి పళ్ళు చిన్నపిల్లలకు పోస్తారు. అది భోగి పళ్ళ యొక్క ప్రాధాన్యత. ఇలా ఒక్కొక్క కార్యక్రమానికి ఒక్కొక్క ప్రాధాన్యత అనేది సంతరించుకుంది. అవి తెలియజేయడం కొరకే మనం ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. అంటే పిల్లలు బాగా వృద్ధిలోకి రావాలని, పిల్లలకు ఉన్నటువంటి దోషాలు తొలగిపోవాలని, పిల్లలు ఆనందంగా కళకళలాడుతూ ఉండాలని భోగిపళ్ళు కార్యక్రమం నిర్వహిస్తారు. అదేవిధంగా పిల్లలు ఆనందంగా ఉండటం కొరకు బొమ్మల కొలువు నిర్వహిస్తారు. రకరకాల బొమ్మలు తీసుకొచ్చి ఒక చోట పెట్టేసి బొమ్మల కొలువు నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా చిన్న పిల్లలు చక్కగా గాలిపటాలు ఎగరేస్తూ సందడి చేస్తూ ఉంటారు. అదేవిధంగా మూడవ రోజు